బిగినర్స్ కి ఏదైనా పర్ఫెక్ట్ బుక్ ఉంది అని అంటే అది ది ఆల్కెమిస్ట్. ఇట్స్ నాట్ జస్ట్ ద స్టోరీ ఆఫ్ శాంటియాగో, ఇట్స్ ద స్టోరీ ఆఫ్ అవర్ ఎవ్రీడే లైఫ్స్. శాంటియాగో అనే కుర్రోడు చదువుకున్నా కూడా ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. ప్రపంచాన్ని చూడాలనే కోరికతో షెపర్డ్ అయ్యాడు. ఒక రోజు అబాండన్డ్ చర్చ్ దగ్గర సైకోమోర్ చెట్టు కింద రెస్ట్ తీసుకుంటున్నప్పుడు తనకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ సేమ్ డ్రీమ్ 1 వీక్ బ్యాక్ కూడా వచ్చింది. ఈజిప్ట్స్ పిరమిడ్స్ దగ్గర ట్రెజర్ దొరుకుతుందని. క్యూరియాసిటీతో శాంటియాగో దగ్గరలో ఉన్న ఒక ఫార్చ్యూన్ టెల్లర్ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ నీ డ్రీమ్ నిజమే, కానీ నువ్వు నాకు 1/10 షేర్ ఇవ్వాలని చెప్పింది. శాంటియాగో పెద్దగా నమ్మలేదు. ఇప్పుడే లైఫ్ చేంజింగ్ మీటింగ్. కింగ్ ఆఫ్ సాలెం ఒక ఓల్డ్ మెన్ శాంటియాగో డ్రీమ్ గురించి ఎగ్జాక్ట్ గా చెప్పాడు. అప్పుడే శాంటియాగో రియలైజ్ అయ్యాడు, మేబీ దిస్ డ్రీమ్ ఈజ్ రియల్, మేబీ దిస్ ఈజ్ మై డెస్టినీ. ఇట్స్ ద పాసిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ దట్ మేక్స్ లైఫ్ ఇంట్రెస్టింగ్. ఓల్డ్ మెన్ తనకి 2 స్టోన్స్ ఇచ్చాడు, ఉరిమ్ అండ్ తిమిమ్. వెన్ ఎవర్ యూ ఫీల్ లాస్ట్, దీస్ విల్ గైడ్ యూ. షీప్ ని అమ్మేసి శాంటియాగో జర్నీ స్టార్ట్ చేశాడు. కానీ టాంగియర్ సిటీలో ఒక మోసగాడు తన దగ్గర ఉన్న మనీ మొత్తం మోసం చేశాడు. ఒక మూమెంట్ లో శాంటియాగో హార్ట్ బ్రేక్ అయ్యాడు. మనీ లేదు, షీప్ లేదు, ఏమీ లేదు. శాంటియాగో దగ్గర 2 దారులు ఉన్నాయి. తన స్టోన్స్ అన్ని అమ్మేసి రిటర్న్ టికెట్ తీసుకుని ఇంటికి వెళ్లడం, రెండోది తన డ్రీమ్ ని పర్స్యూ చేయటం. అప్పుడు ఒక క్రిస్టల్ మర్చెంట్ షాప్ లో వర్క్ చేశాడు. 1 ఇయర్ లో చాలా మనీ సంపాదించాడు. తన దగ్గర ఉన్న మనీతో ఇంకా ఎక్కువ షీప్ కొనుక్కుని ఇంటికి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ తన దగ్గర ఉన్న స్టోన్స్ చూసి వెంటనే తన డ్రీమ్ గుర్తొచ్చింది. నెవర్ ఫర్గెట్ యువర్ డ్రీమ్. దెర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ దట్ మేక్స్ ఎ డ్రీమ్ ఇంపాసిబుల్ టు అచీవ్, దట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ఫెయిలియర్. శాంటియాగో మళ్ళీ తన డ్రీమ్ ని పర్స్యూ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. కారవాన్ తో డెజర్ట్ లోకి స్టార్ట్ అయ్యాడు. అక్కడ ఇంగ్లీష్ మెన్ తో కలిశాడు. ఆయన ఆల్కెమిస్ట్ ని కలవడానికి వెళ్తున్నాడు. మొత్తానికి అందరూ ఆల్ఫ్యూఎం అనే ఓయసిస్ కి రీచ్ అయ్యారు. అక్కడే శాంటియాగోకి ఒక బ్యూటిఫుల్ మూమెంట్. ఫాతిమా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. రిమెంబర్, వేర్ ఎవర్ యువర్ హార్ట్ ఈస్, దేర్ యుల్ ఫైండ్ యువర్ ట్రెజర్. ఒక విజన్ లో శాంటియాగో వార్ చూశాడు. అక్కడున్న ఎల్డర్స్ కి చెప్తే వాళ్ళు నవ్వారు. కానీ నెక్స్ట్ డే అటాక్ జరిగింది. శాంటియాగోని గౌరవించి అక్కడ కౌన్సిలర్ పోస్ట్ ఇచ్చారు. లైఫ్ సెటిల్ అనిపించింది. లవ్, రెస్పెక్ట్, మనీ. అప్పుడే ఆల్కెమిస్ట్ కనిపించి నీ డ్రీమ్ ని మర్చిపోకు, నేను సహాయం చేస్తానని అన్నాడు. ఫైనలీ శాంటియాగో ఈజిప్టియన్ పిరమిడ్స్ కి చేరాడు. తవ్వగా ట్రెజర్ ఏమీ దొరకలేదు. పక్కనే ఉన్న దొంగలు తనని గట్టిగా కొట్టి ఉన్న గోల్డ్ తీసుకున్నారు. వెళ్తూ వాళ్ళు కూడా స్పెయిన్ లో ఒక చర్చ్ లో ట్రెజర్ ఉందని కల వచ్చిందని, కానీ తినలాగా వెర్రివాడ్ల డెజర్ట్స్ దాటుకుని రాలేదని చెప్పారు. అప్పుడు శాంటియాగో రియలైజ్ అయ్యాడు. వెంటనే ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో ఆ చర్చ్ కి వెళ్లి తవ్వటం స్టార్ట్ చేస్తే తన ట్రెజర్ దొరికింది. ఆల్కెమిస్ట్ స్టోరీలో బిగ్గెస్ట్ లెసన్, నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. నో మ్యాటర్ హౌ ఫార్ యూ గో, హౌ మెనీ ఫెయిల్యూర్స్ యూ ఫేస్, యువర్ డెస్టినీ ఈస్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ యూ. It's the possibility of our dreams coming true that makes life worth living. మరి మీ డ్రీమ్స్ ని మీరు పర్స్యూ చేస్తున్నారా?